సో స్టూడెంట్స్ అందరికీ హాయ్ అండి. ఏపీలో ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేయాలనుకునే వాళ్ళంతా వెంటనే వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. సో మీలో ఎంతమంది సీరియస్గా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. లైక్ మీరు చేసిన లైక్స్ ద్వారా కానీ లేకపోతే మీరు చేసిన కామెంట్స్ ద్వారా కానీ మనం తెలుసుకోవచ్చు. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేయాలి, ఖచ్చితంగా ఉండాలనుకునే వాళ్ళు వెంటనే ఈ పని అనేది మీరు చేయాలన్నమాట. సో మీరు ఏం చేయాలని చెప్పేసి నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పిన విధంగా మీరు చేస్తే కనుక మనకు 100% స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. వీడియోని కంప్లీట్గా చూడండి. సో నేను చెప్పిన వర్క్ అయితే మీరు చేయండి, ఓకేనా? ఎస్. సో అలాగే మనము ఈ ప్రాసెస్ మనం స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం వేస్తుంటే మన ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, సో ఏపీలో ఇప్పటివరకు మనకు 2 ఫేసెస్లో కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈవెన్ దో మనకు ఇంకా 18,000+ సీట్లు అయితే మిగిలాయి అన్నమాట. సో ఈ 18,000+ సీట్లకి స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్, థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ డిమాండ్ అయితే చేస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ కూడా మనకేంటంటే ఓన్లీ 2 ఫేసెస్ మాత్రమే ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వాళ్ళు కండక్ట్ చేయలేదన్నమాట యాక్చువల్గా స్టార్టింగ్లో. దాని తర్వాత మనకు నారా లోకేష్ గారు అప్పుడున్న గవర్నమెంట్కి ఒక లెటర్ అయితే రాశారు, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలని చెప్పేసి. సో ఆయన ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేసింది లాస్ట్ ఇయర్. సో ఈ సంవత్సరం మనకి ఏంటంటే, సో నారా లోకేష్ వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు కనుక ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడానికి 100% ఛాన్స్ అయితే ఉంది. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ మనం గూగుల్గా ఓపెన్ చేసుకొని ఇక్కడ ట్విట్టర్ నారా లోకేష్, ఓకేనా? సో ట్విట్టర్లో నారా లోకేష్ మీరు సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని సో ఇక్కడ నారా లోకేష్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఈ విధంగా అనమాట, ఓకేనా? సో ఇక్కడ మీకు పోస్ట్ దగ్గర పోస్ట్ మీరు క్లిక్ చేస్తే సో డైరెక్ట్గా మనకు నారా లోకేష్కి మీరు చేసే ఆ పోస్ట్ అనేది రీచ్ అవుతుంది అనమాట. ఇక్కడ వీ వాంట్ ఈ ట్యాగింగ్ అనేది మీకు ఉండాలన్నమాట. నారా లొకేషన్ ఈ ట్యాగింగ్ అయితే మీకు కంపల్సరీగా ఉండాలి. అలాంటప్పుడే మనం చేసిన మెసేజ్ వాళ్ళకి రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. వీ వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్, వీ వాంట్ ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్, ఓకే? సో ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ లేకపోతే స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్, ఓకేనా? సో ప్లీజ్ దాని తర్వాత ప్లీజ్ కండక్ట్ ఇట్ అని చెప్పేసి మీరు టైప్ చేసేసి ఇక్కడ పోస్ట్ మరి క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ మెసేజ్ రీచ్ అయిపోతుంది. సో ఇలా ఎక్కువ మంది మనం కనుక మెసేజ్ టైప్ చేస్తే కనుక సో ఏదో ఒక మెసేజ్ ఆయన చూడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దాని ద్వారా ఆయన ఎంక్వైరీ స్టార్ట్ చేసి మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషను. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో దట్ ఎక్కువ మంది ఇంకా రీచ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ.